ఇగో తిరుపతిలో తొక్కిసలాట, 6 మృతి, 40 మంది భక్తులకు అస్వస్థత, ఆసుపత్రికి తరలింపు. వైకుంఠ ద్వారా సర్వదర్శన టోకెన్ల కోసం భారీగా తరలి వచ్చినటువంటి జనం టోకెన్ల జారీ కేంద్రాల వద్ద తోపులాట. ఘటనపై ప్రధాని మోడీ, చంద్రబాబు తీవ్ర రేవంత్ దిగ్భ్రాంతి అంటూ ఒకరిని చూస్తున్నాం. సో ఇక్కడ విషయం ఏంటి అంటే తిరుపతిలో కొత్తగా టీటీడీ చైర్మన్ గా బిఆర్ నాయుడు టీవీ5 అధినేత నియమింపబడ్డాడు. సో ఇప్పుడు పరిస్థితి ఏంటి అంటే తొక్కిసలాట ఎందుకు జరిగింది అంటే మీరు ప్రాపర్గా సెక్యూరిటీ పెట్టలేదు, ప్రాపర్గా ప్రికాషన్స్ తీసుకోలేదు కాబట్టి ఈరోజు ఆ తొక్కిసలాట జరిగింది. దీనికి కారణము టీటీడీ సంబంధించినటువంటి పాలక మండలే దీనికి బాధ్యత తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాము. ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా బాధ్యత తీసుకోవాలి. సో ఏపీలోని తిరుపతిలో దారుణం జరిగింది. వైకుంఠ ద్వారా సర్వదర్శన్ టికెట్ల టోకెన్ల కోసం భక్తులు భారీగా తరలిరావడంతో బుధవారం తోపులాట చోటు చేసుకుంది. అది కాస్త తొక్కిసలాటకు దారితీసింది. ఈ ఘటనలో 6 మృతి చెందగా దాదాపు 40 మంది అస్వస్థకు గురయ్యారు. చనిపోయిన వాళ్ళు 5 మగవాళ్ళు, 1 మహిళ ఉన్నారు. అస్వస్థకు గురైనటువంటి వాళ్ళలో 20 మంది రుయా ఆసుపత్రిలో, మరో 9 మంది స్విమ్స్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. అసలేం జరిగిందంటే వైకుంఠ ద్వారా సర్వదర్శన్ టోకెన్లను తిరుపతిలోని 9 కేంద్రాల్లో ఏర్పాటు చేసిన 94 కౌంటర్ల ద్వారా జారీ చేస్తామని ఇటీవల టీటీడీ ప్రకటించింది. ఈ నెల 10, 11, 12 తేదీలో దర్శనం సంబంధించినటువంటి 1,20,000 టోకెన్లను గురువారం ఉదయం 5 గంటల నుంచి జారీ చేస్తామని తెలిపింది. ఈ క్రమంలో బుధవారం సాయంత్రానికే భక్తులు భారీ సంఖ్యలో తిరుపతికి చేరుకున్నారు. ఈ క్రమంలో శ్రీనివాసం, సత్యనారాయణపురం, బైరాగి పట్టేడ రామనాయుడు స్కూల్ వద్ద ఏర్పాటు చేసిన కేంద్రానికి భక్తులు పోటెత్తారు. ఈ క్రమంలో భక్తులు రోడ్లపై గుమిగూడకుండా బైరాగి పట్టేడ వద్ద ఉన్న పద్మావతి పార్క్ లో ఉంచారు. అయితే అక్కడున్న టోకెన్ల జారీ కేంద్రంలో సిబ్బంది ఒకరు అస్వస్థ గురి కావడంతో ఆ ఆసుపత్రి తరలించేందుకు గేట్ ఓపెన్ చేశారు. దీంతో టోకెన్లు ఇచ్చేందుకు గేట్ ఓపెన్ చేశారని అనుకున్న భక్తులు ఒక్కసారిగా క్యూ లైన్ వద్దకు దూసుకొచ్చారు. అది కాస్త తోపులాట, తొక్కిసలాటకు దారితీసింది. ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు, రేవంత్ రెడ్డి అందరూ కూడా దిగ్భ్రాంతి చెందినట్టు వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఇది ఖచ్చితంగా టీటీడీ పాలక మండలి మీరు తీసుకునేటువంటి నిర్ణయాల్లో ఇగో ఇది వైఫల్యంగా కనబడతా ఉంది. సో దీనికి ఎవరు బాధ్యత తీసుకుంటారు? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందా, లేకపోతే టీటీడీ అధికారులు బాధ్యత తీసుకుంటారా? ప్రజలకు చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. ఇది పాలన వైఫల్యం వల్లనే జరిగింది అని స్పష్టంగా చెప్పొచ్చు.